ఆయన మనందరినీ ఎంతో ప్రేమించి తన పిల్లలుగా ఉండటానికి ఆయన మనల్ని నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకొని తన కుమారుని లోకానికి పంపి ఆ కుమారుని ద్వారా ఆ కుమారుని విమోచన కార్యం ద్వారా ఆయన రక్తంలో మన ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధంగా చేసి ఆ కుమారుని శరీరముగా ఆయన శిరస్సు ఉంటుండగా మనము అవయవాలముగా ఉంటుండగా ఆయన కుటుంబంగా మనందరినీ చేసుకొని దూరమేమి కాదు. యాక్చువల్లీ ఆయన శిరస్సు, మనం అవయవాలం, ఒకరికొకరం క్రీస్తులో మనం దగ్గరగానే ఉన్నాం. ఇట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా యాక్చువల్లీ అన్న చెప్పినట్టుగా అనుకోకుండానే ఈ ఏర్పాటు అనేది జరిగింది. నిన్న మధ్యాహ్నం మాత్రమే బ్రదర్కి నాకు తెలిసింది. విలియమ్స్ అన్న మాకు కొద్ది నెలల నుంచి చాలా పరిచయం, గత సంవత్సరం నుంచి పరిచయం, కొద్ది నెలలుగా ఇంకా ఎక్కువగా మేము ప్రతి నెల కలుస్తున్నాం. ప్రతి వారం జూమ్లో ఆన్లైన్లో మాట్లాడుకుంటున్నాం, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, కలిసి ప్రార్థన చేస్తున్నాం. సో అన్న ఇచ్చిన ఆహ్వానం మేరకు మేము సీమెట్ నెట్వర్క్ నుంచి బ్రదర్ జోసెఫ్ మన మధ్యలో ఉన్నారు. మేము కూడా మీ దగ్గరికి ఏదో మేము గొప్పవారం అని కాదు, ప్రసంగికులమని కాదు, కొన్ని దేవుని మాటలు ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకమైన కూడికల మీద పంచుకోవడానికి మేమిద్దరం కూడా వచ్చి ఉన్నాం, ముగ్గురం కూడా. సో మరొక మారు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు. చాలామంది దేవుని సేవకులు కూడా ఇక్కడ ఉన్నారు, వారు కూడా తమ సమయాన్ని వెచ్చించి మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈ రోజును పురస్కరించుకొని మీ అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మనం ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. స్వతంత్రం ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేశం అంతటా కూడా ప్రతి స్కూల్లో, ప్రతి కార్యాలయంలో, చాలా ఆర్గనైజేషన్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ స్వతంత్రం రావడానికి చాలామంది స్వతంత్ర సమరయోధులు, ఎంతోమంది త్యాగమూర్తులు కృషి చేశారు. భవిష్యత్తు తరాలు అంటే మనం, వాళ్ళ ముందు తరాలుగా ఉన్న మనం బాగుపడాలి, బాగుండాలని చెప్పి వాళ్ళు చక్కగా ప్రయాసపడ్డారు. ప్రాణాలు పెట్టడానికి కూడా వాళ్ళు వెనుకడుగు వేయలేదు. చాలామంది జైలులో వేయబడ్డారు, చాలామంది భయంకరంగా చంపబడ్డారు, భయంకరమైన కఠిన కారాగార శిక్షలు పొందుకున్నారు. అయినా కూడా మనం ముందు తరాలు, మన దేశంలో ఉన్న వారం స్వతంత్రం అనుభవించాలని చెప్పి వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. నిన్న రాత్రి మా బాబు ఆయన స్పీచ్ని నా చేతికి ఇచ్చాడు. ఆ స్పీచ్ని ఇచ్చి, డాడీ ఈజ్ ది స్పీచ్ ఓకే, ఇది నేను చెప్పొచ్చా రేపు స్కూల్లో అన్నప్పుడు నేను చూస్తూ ఉన్నాను. ఇవే విషయాలు అక్కడ ఉన్నాయి, కింద మాత్రం ఒకటి ఉంది. స్వతంత్రం వాళ్ళు కష్టపడి తెచ్చిచ్చారు. ఇప్పుడు స్వతంత్ర భారతావనిని మనం అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే స్వతంత్రం పొందుకున్న వాళ్ళు కష్టపడి పనిచేయాలన్న మాటలు అక్కడ చూసి నేను అన్నాను, బాగుంది బేటా, చదువు బేటా, ఎస్ నువ్వు స్పీచ్ ఇవ్వచ్చు, నువ్వు మాట్లాడవచ్చు అని చెప్పిన. కానీ ఆ మాట అన్నాను, కానీ నేను రాత్రి నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎస్, మనము ఒక కాలనీ వాదులు, సామ్రాజ్యవాదుల, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద ఒక 200 సంవత్సరాలు మనం ఉన్నాం. అంతకంటే ముందు ఇంకా కొంత మిగతా వారి బానిసత్వం కింద మనం ఉన్నాం. సో బానిసలుగా ఉన్నాం కాబట్టి మనకు స్వతంత్రం కావాలి, బానిసలుగా ఉన్నాం కాబట్టి మనకు స్వరాజ్యం కావాలని వారు కష్టపడ్డారు. మనకు ఎలాంటి హక్కులు లేవు, చాలా హక్కులు లేవు. మనకు హక్కులు కావాలి, మన భూముల మీద, మన సంపద మీద మనకు హక్కులు కావాలని చెప్పి వారు ఎంతగానో పోరాటం చేశారు. కానీ నేను ఆలోచన చేస్తున్నా, మీరు కూడా నాతో పాటు ఆలోచన చేయండి. ఈ స్వరాజ్యం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరి అందరికీ హక్కులు సమానంగా వస్తున్నాయండి? అందరికీ ఈ దేశంలో సమానమైన హక్కులు ఉన్నాయా? అందరూ సమానమైన సంపద, ఆస్తులు, విలువలు కలిగి ఉన్నారండి? వాళ్ళు ప్రాణాలు సైతం పెట్టగలిగినరు. మన భావితరాలకు అట్లాంటివి కావాలి, సమానత్వం కావాలని చెప్పి వాళ్ళు ప్రాణాలను కూడా వాళ్ళు గడ్డి పోచల కింద లెక్క చేసి చాలామంది ప్రాణాలు పెట్టారు. కానీ ఇప్పటికి కూడా మన దేశంలో అది నెరవేరడం లేదు. ఎక్కడ చూసినా పేదరికం ఉంది, చాలా కడు పేదరికం ఉంది, కఠిన పేదరికం ఉంది. ఎక్కడ చూసినా
క్రైమ్ ఎక్కువ, నేరాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన నేరాలు, దారుణమైన నేరాలు. ప్రతిరోజు మనం పేపర్లో చూసినా, టీవీలో చూసినా, ఎక్కడ చూసినా భయంకరమైన నేరాలు. పట్టణాలని కాదు, పల్లెలని కాదు, నేరాలు లేని చోటు లేకుండా ఏది కూడా లేదు. ఎక్కడ చూసినా అసమానత్వం ఉంది. చిన్న పెద్ద కుల వర్ణ లింగ వివక్షలు మనకు ఎక్కడైనా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ సమాజంలో ఉండే అనేకమైన వైషమ్యాలు మనము నిత్యము చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి మరి, ఒక దేశానికి స్వతంత్రం వచ్చింది కదా, ఇవన్నీ పోవాలనే కదా మన పితరులు పోరాటం చేశారు, వాళ్ళు ప్రాణాలు కూడా అర్పించారు. మరి ఎందుకు పోలేదు? ఎందుకు ఇంత ఇలాంటివి మనము మన దేశంలో చూస్తున్నాం అంటే, వీళ్ళ మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడికి పోయినా, మనకంటే ఎంత బలమైన రాజ్యం ఉన్నా, మనకంటే ఎంత బలమైన సామ్రాజ్యం ఉన్న దేశమైనా కూడా ఇలాంటి పరిస్థితులు గుండానే ప్రయాణం చేస్తుంది. ఎందుకు అంటే, మనిషి యొక్క ప్రధానమైన సమస్య మనిషి కింద బానిసగా ఉండటం, లేదా మనిషి యొక్క పేదరికం ఎంత మాత్రం కూడా కాదు. అఫ్ కోర్స్ అది చాలా వరకు నిజమే. మనుషుల కింద బానిసలుగా ఉండడం చాలా దయనీయమైన స్థితి, పేదవారు ఉండడం చాలా దయనీయమైన స్థితి. కానీ దానికంటే పెద్ద సమస్య, లేదా అసలైన సమస్య, లేదా అన్ని సమస్యలకు కారణమైన సమస్య మానవ జాతికి ఉంది. అదేం సమస్య అంటే, మనుషులందరూ పాపానికి బానిసలుగా ఉన్నారు. దేనికి బానిసలుగా ఉన్నారండి? పాపానికి, పాపము ద్వారా వచ్చిన శాపానికి, మరణానికి, నరకానికి మనం ఎట్లా ఉన్నాం? బానిసలుగా ఉన్నాం. సంఖ్యలు వేయబడి ఉన్నాం. తప్పించుకోలేని స్థితిలో మనము పాపానికి మనం మానవ జాతి కట్టుబడి ఉంది. కాబట్టి ఎన్ని స్వతంత్రాలు వచ్చినా, ఎంతమంది అధికారాలు మారినా, ఎంతమంది మనుషులు మారినా కూడా ప్రజల్లో పరిస్థితి అనేది మారడం లేదు. మనుషుల యొక్క సమస్య పేదరికం కాదు, కానీ మనిషి నీతి విషయంలో, దేవుని నీతి విషయంలో కడు పేదవాడుగా, కఠిన దరిద్రుడుగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు సమాజంలో విలువలేని సమాజాన్ని, మనుషులను మనం చూస్తూ ఉన్నాం. సో రెండు విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. మొదటిది, పాపానికి బానిసలుగా ఉన్నాం. రెండవది, నీతి విషయంలో కడు పేదలుగా, కఠిన దారిద్ర్యంలో మానవ జాతి మనం ఉన్నాం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకొని మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు నేను చదువుతాను, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. ప్రార్థన చేసుకుందామా. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తగా మీరున్నారు. మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రిగా మీరున్నారు. మీ పోలికలో, మీ స్వరూపమందు మేము చేయబడ్డప్పటికి కూడా మాకున్న స్వేచ్ఛను, స్వతంత్రాన్ని మా యొక్క దురాశకు మేము వాడుకొని, మిమ్మల్ని విడిచి మీకు దూరంగా జరిగి, మా యొక్క మనుషేచ్ఛలను, శరీరాశలను, కోరికలను నెరవేర్చుకుంటూ మీ ఉగ్రతకు మేము గురి అయినప్పుడు మీరు మమ్మల్ని తీసి పారవేయలేదు. మీరు మమ్మల్ని నిర్మూలం చేయలేదు, నాశనం చేయలేదు. ఎంతో ప్రేమించారు, ఎంతో కృప చూపారు. మీకు అవసరం లేదు, మిమ్మల్ని అడిగేవారు ఎవరు కూడా లేరు. మా పట్ల దయ తలచి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించాలని మీరు నిశ్చయించుకున్నారు. దానికోసం మీ కుమారుని పంపాల్సి వస్తుందని అది అనాది కాలమే మీకు తెలుసు. దాన్ని మేము గ్రహించమని అనాది కాలమే మీకు తెలుసు. దాన్ని గ్రహించలేని చచ్చిన స్థితిలో మేము ఉన్నామన్న సంగతి మీకు తెలుసు.
ఆయనను ఎంతో ప్రేమించి, ఎంతో కృప చూపి, మా గురించి ఆలోచన చేసి, మా గురించి పట్టించుకొని మీ కుమారుని మా కోసం పంపి, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఈరోజు మీలో మేము ఏమై ఉన్నామో, మీరు మాకు ఏమి చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎవరి ద్వారా చేశారు, దానికి మాకు గ్యారెంటీ ఏంటి? ఈ విషయాలను ఈ వాక్య భాగం ద్వారా, మీ వాక్య భాగం ద్వారా మేము ఆలోచన చేస్తుంటుండగా తండ్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏదో అలవాటుగా ఆచారంగా కూర్చొని కొంత సమయం గడపడం కాదు, కానీ మిమ్మును, మీ మాటను ప్రేమించి, మీ మాటను ధ్యానించి, ఈ మాటను గ్రహించి, మీ మాటకు విధేయత చూపి, మీ మాట ప్రకారం జీవించటకు సహాయం చేయండి. నేను అల్పడను ప్రభువా, నేను కనిపించొద్దు, నా మాట వినిపించొద్దు, సువార్త వినిపించాలి, సిలువ మీద మీరు మాత్రమే కనిపించాలి. మీ కృపను మా మీద కుమ్మరించమని నన్నును మా అందరినీ మీ చేతికి అప్పచెప్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేను ముందుగా చెప్పిన రీతిగా స్వతంత్ర భారతావనిలో కావచ్చు, ప్రపంచంలో ఉన్న ఏ దేశంలోనైనా కావచ్చు, మానవుని యొక్క ప్రధానమైన సమస్య పాపానికి బానిసగా మనిషి ఉన్నాడు. నీతి విషయంలో కడు పేదవాడుగా, కఠిన దారిద్రుడుగా మానవాళి ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రతకి మానవాళి గురయ్యారు. కానీ ఇక్కడ ఈ భాగంలో, మనం చదువుకున్న భాగంలో మనం చూస్తే మనకు పరలోక తండ్రి కనిపిస్తూ ఉన్నారు. పరలోక తండ్రి మన గురించి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచన ఏంటంటే 3వ వచనంలో చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏం ఆలోచన చేస్తా ఉన్నాడు పరలోక తండ్రి? ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆయన ఆలోచన చేయడం లేదు. ఇంతకుముందు మీరు 2వ పాట కూడా అదే అర్థంతో మీరు పాడారు. ఈ భూలోక సంబంధమైన విషయాల గురించి ఆయన ఆలోచన చేయడం లేదు. ఈ భౌతిక సంబంధమైన విషయాల గురించి ఆయన ఆలోచన చేయడం లేదు. కానీ పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాలి అని ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. మనకు అన్నప్పుడు ఎవరా మనము? పాపానికి బానిసలుగా ఉన్నవారు, నీతి విషయమై కడు దరిద్రులుగా ఉన్నవారు, దేవుని ఉగ్రతకు పాలివారైన వారు. 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఉగ్రత పిల్లలమై ఉంటి. మనకు అంటే ఎవరండి? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు, శరీరేచ్ఛలను నెరవేర్చువారు, దేవుని ఉగ్రతకు పాత్రులై నరకపు శిక్షను తమ మీద కలిగి ఉన్నవారు. మీకు అందరికీ తెలుసా, చాలా మంది చనిపోయినాక నరకం పోతాం అంటారు కదా. అది కొంతవరకు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి. మనిషి పుట్టడమే ఎక్కడ పుడుతున్నాడండి? ఆ శిక్షలో జన్మిస్తా ఉన్నాడు. ఆ పాప శిక్ష తన మీద, ఆ నరకపు మార్గంలో ప్రయాణం చేస్తూ మనిషి జన్మిస్తా ఉన్నాడు. దైవ ఉగ్రతకు మనం ఆల్రెడీ పాత్రులమై మనం ఉన్నాం. ఈ లోకంలో మనం ఉన్నాం. ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరం కూడా ఈ లోకంలో అర్హత కలిగిన వారము, యోగ్యత కలిగిన వారం ఎవరం లేము. అందరము శిక్షను కలిగి ఉన్నాం. దేవుడు అప్పుడు ఈ కింది విషయాల గురించి ఆయన ఆలోచన చేయడం లేదు. దేవుడు తాత్కాలిక విషయాల గురించి ఆలోచన చేయడం లేదు. దేవుడు భౌతిక విషయాల గురించి ఆలోచన చేయడం లేదు. కానీ ఆయన దేని గురించి ఆలోచన చేస్తున్నాడండి? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన కొన్ని ఆశీర్వాదాల కోసం కదండి. ఏమనుంది అక్కడ చూడండి. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఇవ్వాలనుకుంటున్నాడు. దాని క్వాలిటీ చూడండి. పరలోక విషయం అంటే అది దేన్ని గుర్తుకు తెస్తుంది? మనకు నిత్యత్వం. దేన్ని గుర్తు తెస్తుంది? ఇటర్నిటీ. దానికి అంతం లేదు.
దానికి కొన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అట్లా లేదు. చాలా రాజ్యాలు ఈ భూమి మీద గొప్పగా వెలుగొంది మళ్ళా పడిపోయిన రాజ్యాలు ఉన్నాయండి, దేశాలు ఉన్నాయండి. కానీ పరలోకం అనేది గొప్పగా వెలుగొంది పడిపోయి అట్లాంటి హెచ్చు తగ్గులు, ఫ్లక్చువేషన్ గురయ్యేది కాదు పరలోకం. నిత్యము యుగ యుగాలు అంతము లేకుండా దేవునితో సహవాసాన్ని, దేవునిలో సంతోషాన్ని, దేవుని సన్నిధిని మనకు అనుగ్రహించే ప్లేస్ పరలోకం. దేవుడు దానికోసం ఆలోచన చేస్తున్నాడు, ఆ నిత్యత్వం కోసం ఆలోచన చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వాటి కోసం ఆలోచన చేస్తున్నాడు. భౌతిక సంబంధమైనవి ఏమి కలిగి ఉంటామండి? ఏమి కలిగి ఉన్నా ఎంతవరకు మనం వాటిని కలిగి ఉంటామండి? ఏమి ఇచ్చినా కూడా ఈ శరీరం ఉన్నంత వరకే, ఈ శరీరంతో ఉన్నంత వరకే. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏది కూడా మనతో ఉండదండి. లేదా ఈ శరీరము వాటిని అనుభవించే స్థితిలో లేనప్పుడు దేని నుంచి కూడా మనం సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోలేమండి. చాలా మోసకరమైనది, చాలా భయంకరమైనది. అందుకే దేవుడు మన శరీర విషయాలు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటాడు, పట్టించుకుంటాడు, చాలా చేస్తాడు. కానీ మెయిన్లీ ఆయన దేనికోసం ఆలోచన చేస్తున్నాడు అంటే ఆత్మ సంబంధమైన విషయాల కోసం ఆయన ఏం చేస్తున్నాడు? మన విషయంలో ఆలోచన చేస్తున్నాడు. భౌతిక సంబంధం ఎలాగో మనం ఈ యొక్క పాపులుగా మనం ఉన్నాం, ఈ శరీరంతో మనం ఉన్నాం, ఉగ్రతలో మనం ఉన్నాం. ఈ యొక్క శరీరము మనము నిత్యము జీవించడానికి పనికిరాదన్న సంగతి దేవునికి తెలుసు. ఈ శరీరము మరణాను చేత శపించబడ్డదన్న సంగతి దేవునికి తెలుసు. ఎవరన్నా పరలోకంలో ఈ శరీరంతో అడుగు పెడతారండి? ఈ శరీరంతో యుగయుగాలు ఎవరైనా ఉంటారండి? కాబట్టి దేనికోసం ఆలోచన చేస్తున్నాడు దేవుడు? యుగయుగాలు ఉండే ఆత్మ కోసం, ఆత్మ సంబంధమైన విషయాల కోసం ఆలోచన చేస్తూ ఆ ఆత్మ సంబంధమైన వాటిలో ఏమంటున్నాడు? ప్రతి ఆశీర్వాదాన్ని ఏమంటున్నాడు? ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను మళ్ళీ మీకు చెప్పిన ఈ స్వతంత్ర దినోత్సవం గురించి ఒకసారి నేను ఆలోచన, స్వతంత్రం అయితే ఇచ్చారు కానీ అందరికి అన్ని ఇచ్చారండి? అందరికి అన్ని వచ్చాయండి? అందరికి అన్ని సమానంగా ఉన్నామండి? అట్లయితే ఈ ధర్నాలు ఎందుకు జరుగుతాయి? అట్లయితే ఈ ప్రొటెస్ట్లు ఎందుకు జరుగుతాయి? ఎందుకు ఇన్ని భేదాలు, ఇన్ని వైరుధ్యాలు మనం ఎందుకు చూడగలుగుతున్నాం? కానీ దేవుడు ఇవ్వాలనుకున్నది కొన్ని కాదు, కొంత కాదు. ఏమంటున్నాడు? ప్రతి ఆశీర్వాదము పరలోక విషయంలో, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనకు అనుగ్రహించాలని ఆయన అనుకుంటున్నాడు. చాలా ఎక్కువ అండి ఇది. దీన్ని అర్థం చేసుకుంటే నిజంగా ఇది ఎంత గొప్పది అంటే, మనకు ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు కనిపిస్తారు కదండి. ఆ పెద్దలు ఎవరన్నా డీల్ చేయని ఇప్పుడు నేను. కానీ ఆ పెద్దలు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకి కిరీటాలు ఇవ్వబడతాయి. కిరీటాలు ఇవ్వబడ్డ తర్వాత వాళ్ళు ఏం చేశారండి? కిరీటాలు పెట్టుకొని వాళ్ళు ఇట్లా పైన సింహాసనంలో కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేశారండి. ఏం చేశారండి వాళ్ళు? ఆ కిరీటాలను తీసి దేవుని పాదాల చెంత పడవేసి, అయ్యా మేము దీనికి పాత్రలము, యోగ్యులము కాదు. రక్షణ, దేవుడిచ్చు రక్షణ, దేవుడిచ్చు పరలోక స్వాస్థ్యము, దేవుడిచ్చు ఆత్మిక ఆశీర్వాదము, అదెన్నడూ కూడా మనం పూర్తిగా అర్థం చేసుకునేది కాదండి. ఎన్నడూ కూడా ఇంక అయిపోయింది, దీంట్లో ఇంకేం సంతోషం, ఇంకేం మిగిలింది, ఇంకేమి కూడా లేదు, బోరు కొట్టేస్తుంది నాకు అన్నది కాదండి. దేవుడిచ్చు ఆశీర్వాదము అది చాలా గొప్పది. పౌలు గారి జీవితం మీకు తెలుసు కదండి. ఆయన మొదట దమస్కు మార్గంలో దేవుడు దర్శించినప్పుడు అక్కడ రాయబడ్డ సంఘటన ఇట్లుంటది, నేను ఒక వెలుగును చూసినా అంటాడు. కొద్ది రోజుల తర్వాత ఇంకొక చోట దాని గురించి చెప్తూ నేను గొప్ప వెలుగును చూసినా అంటాడు. చనిపోయే ముందు దాని గురించి చెప్తే ఏమంటాడు తెలుసా? మిక్కిలి ప్రకాశమానమైన వెలుగును. 3 వెలుగులు చూశాడా? ఒక వెలుగు చూశాడా? ఒకటే వెలుగు చూశాడు. ఏం మారింది? ఆయన దృక్పథము దేవునిలో ఎదుగుతున్న కొలది, సువార్తలో ఆయన ఎదుగుతున్న కొలది, ఆయన పునరుత్థానమును, ఆ బలమును నేను ఎరగాలి అంటాడు. దేవుని యొక్క పునరుత్థాన బలమును తెలుసుకుంటున్న కొలది దేవుని విషయాల పట్ల ఆయన దృక్పథం అనేది పెరిగిపోయింది. అందుకే వెలుగును చూసిన అంటాడు, గొప్ప వెలుగును చూసిన అంటాడు, మిక్కిలి ప్రకాశమానమైన వెలుగును చూసిన అంటాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం అట్లాంటిదండి, బోరు కొట్టది, తరగది. నువ్వు దేవునిలో ఎదుగుతున్న కొలది, నువ్వు దేవునిలో బలపడుతున్న కొలది, ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకున్న కొలది, భౌతిక సంబంధమైనవి కావండి. భౌతిక సంబంధమైన వాటిని మాత్రమే దేవుడు ఇవ్వడండి. ఆత్మ సంబంధమైన వాటిని తప్పనిసరిగా ఇస్తాడు. భౌతిక సంబంధమైన వాటిని మనకు అవసరాన్ని బట్టి, ఆయన ఇష్టాన్ని బట్టి, చిత్తాన్ని బట్టి ఆయన మనకి ఇస్తాడు. ఆ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో నువ్వు ఎదుగుతూ ముందుకు సాగుతున్నప్పుడు, వాటిని పొందుకుంటున్నప్పుడు నీవు పొందుకునే సంతోషము ఈ లోకంలో దేని నుంచి కూడా నీకు దొరకదు. వెండి బంగారాలలో దొరకదు,
వస్తువుల్లో, వస్త్రాల్లో ఆనందం దొరకదు. మనుషుల్లో కూడా, మనుషుల ప్రేమలలో ఆనందం దొరకదు. ఐశ్వర్యాలలో, వస్తు వాహనాల్లో ఆ ఆనందం దొరకదు. ఆనందం యుగ యుగాలు దేవుణ్ణి స్తుతించిన స్తోత్రం స్తోత్రం, యుగ యుగాలు నిత్యత్వము మనకి ఇంకా పూర్తిగా ఇప్పుడు తెలియదు. కానీ మహిమ శరీరంలో మనం ప్రవేశించిన తర్వాత, ఆ పరలోక రాజ్యంలో ఆయనతో ముఖాముఖి సహవాసాన్ని మనం చేస్తున్నప్పుడు, అప్పుడు ఎంత ఆరాధన చేస్తాం తెలుసా? యుగ యుగాలు ఆగకుండా ఆరాధన చేస్తామంటే. ఇప్పుడు పాట పాడడం అంటే ఒక పాట బాగా పాడతాం, రెండో పాట బాగా పాడతాం, 10 పాటలు పాడిన తర్వాత కూడా సంతోషం ఉంటుందండి ముఖంలో? ఉంటుందా అండి? అలసిపోతాం కదా, బోరు కొడుతుంది కదా. కానీ అట్లా కాదు. అక్కడికి పోయిన తర్వాత నీకు బోరు కొట్టడం అనేది ఉండదు. ఎందుకంటే ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంత గొప్పది. అది మనకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడండి. అది మనకు దేవుడు ఇచ్చి, దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన పిల్లలుగా ఆయన కొనసాగింప చేయాలనుకుంటున్నాడు. ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒక 4 విషయాలు నేను చెప్తానండి ఈ భాగంలో నుంచి. నేను బయట రెఫరెన్సెస్ ఏం తీయను, ఇక్కడ నుంచి 4 విషయాలు చెప్తాను, మీరు నాతో పాటు ఆలోచిస్తే చాలు. మొదటిది, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన ఎందుకు ఇవ్వాలనుకున్నాడు మనకు. మనం ఎట్లాంటి వాళ్ళని చెప్పుకున్నాం కదా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము, పాపానికి బానిసలము, దైవోగ్రతకు. అలాంటి మనకు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? రెండవది, ఎలా ఇవ్వాలనుకున్నాడు? మూడవది, ఎవరి ద్వారా ఇవ్వాలనుకున్నాడు? నాలుగవది, అవి చాలా కాస్ట్లీ కదా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్నిటికంటే విలువగలవని చెప్పిన కదా. మరి అంత గొప్ప విలువగల వాటికి గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ అడుగుతారా అడగరా? మీరు ఏదైనా కొంటే ఈ ఫ్యాన్లు కొన్నారు అడగరా? వారంటీ అడగరా? మరి అంత విలువైంది అంటున్నాడు కదా, దానికి గ్యారెంటీ ఏంటి? అవి మనం పొందుకున్నామని గ్యారెంటీ ఏంటి? ఈ 4 విషయాలు నేర్చుకుందాం అంతే. ఆయన ఎందుకు ఇవ్వాలనుకున్నాడు, ఆయన ఎలా ఇద్దామనుకున్నాడు, ఆయన ఎవరి ద్వారా ఇద్దామనుకున్నాడు, ఆయన మనకి ఇస్తున్నాడు లేదా ఇచ్చాడు అన్నదానికి మనకు గ్యారెంటీ గుర్తు ఏంటి? ఈ 4 విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొదటిది, ఎందుకు ఇవ్వాలనుకున్నాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, ఇక్కడ కూర్చున్న మనమే కానీ, నిలబడ్డ నేనే కానీ, ఈ ప్రపంచంలో రక్షించబడ్డ ఏ విశ్వాసే కానీ రక్షించబడడానికి అర్హత ఉన్న వాళ్ళు కాదండి. ఎవరైనా చెప్పగలుగుతారా నేను రక్షించబడాలి ఎందుకంటే నేను చాలా పయస్, నేను చాలా నీతి, నేను చాలా భక్తి అని ఎవరైనా చెప్పగలుగుతారండి? మన నీతి దేనితో సమానం అండి? మురికి గుడ్డలతో సమానమైనది మన నీతి. మన మతము కంపు కొడుతుంది, మన మత జీవితం అనేది కంపు కొడుతుంది. ఎవరు కూడా అర్హులము యోగ్యులము కాదు. దేనికైనా అర్హులం అంటే దైవోగ్రతకే అర్హులం, దైవోగ్రతకే పాత్రలం తప్ప రక్షించబడడానికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ఏమాత్రం అర్హులం కాదు. అలాంటప్పుడు ఎందుకు మనల్ని రక్షించాలనుకున్నాడు? ఎందుకు ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు అంటే కొన్ని మాటలు మనం గమనిద్దాం. చూడండి, 4వ వచనం చూడండి ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. మొదటి కారణం కనిపిస్తుంది కదా అక్కడ, పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏం కలుగునట్లంట? కీర్తి. ఎవరికి? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. చాలా సంకుచితంగా ఆలోచన చేస్తాం, మ్యాన్ సెంటర్డ్ గా, సెల్ఫ్ సెంటర్డ్ గా మనం ఆలోచన చేస్తాం. నేను ఎందుకు రక్షించబడ్డా అంటే నా కోసం రక్షించబడ్డా, నా కోసం నేను ఇంకా చచ్చిపోవడం, నేను ఇక్కడ నరకంలో యుగ యుగాలు కాలిపోవడం నీ కోసం. ఎస్, నువ్వు నరకం నుంచి తప్పించబడ్డావు, కానీ మెయిన్ రీజన్ ఏంటి? తన కృపా మహిమకు కీర్తి కలగాలి. తన నామం ఏం కావాలి? మహిమపరచబడాలి. సృష్టిలో ఆయన చేసిన ప్రతి పని కూడా దాని ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఆయన చేసిన సృష్టి కావచ్చు, ఆయన చేసిన మానవుడే కావచ్చు, అన్నిటికంటే ఎక్కువగా మానవునికి ఆయన ఇస్తున్న రక్షణే కావచ్చు, ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలి. అంత మాత్రమే కాదు, చూడండి ఒకసారి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. ఎందుకోసం రక్షించాలనుకున్నాడండి? దయా సంకల్పం, దయతో కూడిన సంకల్పం. రోడేమట వెళుతున్నారండి, చిన్న పిల్లలు, వాళ్ళు ఏదో అందరి దగ్గర చేతులు జాపి ఏదో ఆడుకుంటున్నారు. మీకు పర్లేదు, బాగానే ఆస్తుంది, మీకు పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఆ పిల్లలకు ఏం చేయగలుగుతారండి? అలా జాలనిపించినప్పుడు, దయ అనిపించినప్పుడు ఏం చేయగలుగుతారండి? వాళ్ళకి 10 రూపాయలు, 5 రూపాయలు, మహా అయితే 100 రూపాయలు, లేదా 500, 1000, మహా అయితే 10,000 లేదా 50,000 లేదా 1,00,000 రూపాయలు ఇస్తారు, అంతే కదండి. ఎవరైనా వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ మీద దయ కలిగింది కదా మాకు,
అలా జాలిగలిగింది కదా మాకని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళను దత్తత తీసుకొని ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాసిస్తారా అండి? చేస్తారండి ఎవరైనా? దేవుని దయ ఎంత గొప్పదో మనం కింద పోను మనం ఆలోచన చేస్తాం. ఎందుకు అలాంటి ఒక స్థితిలో ఈవెన్ వాళ్ళు జాలిపడడానికి ఏదో ఆ పాపం బీద వాళ్ళైన పిల్లలు కాదండి. మనం ఎవరం తెలుసా? చచ్చిపోయిన వాళ్ళం, పాపముల చేత చచ్చిపోయిన వాళ్ళం. అసలు ఏమి కూడా మన వైపు చూచి ఆయన ఆశించడానికి మన దగ్గర ఏమి కూడా లేదు. కనీసం ఆయన అడగడానికి కూడా ఎవరికి హక్కు లేదు. ఎందుకు రక్షించట్లేదు మానవులని? కేవలం అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్, అవుట్ ఆఫ్ హిస్ కైండ్నెస్, ఆయన దయా సంకల్పం చొప్పున, ఆయన దయను బట్టే మనల్ని ఆయన రక్షించాలనుకున్నాడు. కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన దయా సంకల్పం చొప్పున. ఇంకొక మాట చూడండి, కిందికి మనం వచ్చినట్టయితే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషం ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత. దేని చేతనట? ప్రేమ చేత. ఈ ప్రేమ గురించి రెండవ అధ్యాయంలో కూడా చూడండి, 4-5 వచనాలలో చూడండి. తన మహా ప్రేమ చేత. మొదటి అధ్యాయంలో ప్రేమ చేత అన్నాడు, రెండవ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉన్నాయి కదండి. అక్కడ ఏమంటున్నాడు చివరి భాగంలో? తన మహా ప్రేమ చేత. ఈనాడు లోకంలో మనం ప్రేమలు చూస్తున్నాం. ఈ ప్రేమలు భయంకరమైన ప్రేమలు. నిన్న ఒక ఆయన తన భార్యను చంపాడు. పేరు వింటే ఆశ్చర్యపోతారు. జాన్. ఏం పేరండి? జాన్. క్రైస్తవులు చాలా క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది. అది వేరే టాపిక్. సంఘాల్లో సువార్త గురించి చెప్పబడటం లేదు, సంఘాల్లో దేవుని భయం బోధించబడటం లేదు, సంఘాల్లో క్రైస్తవ విలువలు బోధించబడటం లేదు. క్రైస్తవులుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి క్రైస్తవ పెళ్లి తగిలించుకొని రకరకాలుగా లోకంలో దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. సో అది వేరే టాపిక్. అందులో పోయే ప్రయత్నం నేను చేయడం లేదు. కానీ లోకంలో ప్రేమ అనేది లేదండి. అంత స్వార్థమే ఉంది. చాలా చూస్తూ ఉంటాం మనం పేపర్లలో, టీవీలో. కానీ దేవుని ప్రేమ అట్లాంటిది కాదండి. తన మహాప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, తన కుమారుణ్ణి ఇవ్వడానికి సైతం వెనుకాడని ప్రేమ. ఆయన ప్రేమ మనం చూపే ప్రేమ. కొంచెం చిన్నగా ఎవరికైనా హెల్ప్ చేస్తే మస్తు చెప్పుకుంటాం, డబ్బాలు కొట్టుకుంటాం కదండి. అది చేసినా, ఇది చేసినా, అట్లా చేసినా, ఇట్లా చేసినా, అంత చేసినా, ఇంత చేసినా అని చెప్పుకుంటాం. కానీ ఆయన ఏం చేసిన, ఎంత చేసింది తెలుసా? తనకున్నదంతా, తన సర్వస్వమైన తన కుమారుణ్ణి ఆయన మనకు అనుగ్రహించిండు. ఎందుకు చేసిండు అంటే తన ప్రేమను బట్టి. ఇంకెందుకు చేసిండు అంటే తన కృపా బాహుల్యాన్ని బట్టి, తన మహిమైశ్వర్యాన్ని బట్టి. ఇదే 2వ అధ్యాయంలో 4వ వచనంలో తన కరుణ సంపన్నతను బట్టి, వీటన్నిటిని బట్టి దేవుడు చేసేడు తప్ప ఇందులో ఒక్కటి కూడా మన వైపు నుంచి పాజిటివ్గా ఏది కూడా లేదు. ఏ కారణం చూసినా మనం కృపామహిమకు కీర్తి రావాలని చెప్పి తన చిత్తానుసారమైన దయా సంకల్పం చొప్పున, తన కృపా బాహుల్యం చొప్పున, తన కృపా మహాదైశ్వర్యం చొప్పున, తన కరుణా సంపన్నతను బట్టి, తన ప్రేమను బట్టి, తన మహాప్రేమను బట్టే మనల్ని రక్షించాలి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటా తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మన వైపు నుంచి ఏ కారణము లేదండి. అనుకోవద్దు మనసులో. ఎప్పుడు నేను నా చిన్నప్పుడు అనుకునేవాడిని, నేను నా చాలా చిన్న వయసు, 5-6 సంవత్సరాల వయసులో నేను దేవుణ్ణి తెలుసుకున్నా. రక్షించబడలేదు కానీ తెలుసుకున్నాను. ఇట్లాంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నాను, పనుల్లో పాల్గొంటున్నాను, వాయిద్యాలు వాయించట్లో ఇవన్నీ చాలా చేస్తున్నాను. నేను అనుకున్నాను చాలాసార్లు, ఇదే రక్షణ అనుకున్నాను నేను. ఇదే రక్షణ. రక్షణ అంటే ఏంటి? సంఘంలో యాక్టివ్గా ఉండడమే రక్షణ, పాటలు పాడడమే రక్షణ, వాయిద్యాలు వాయించడమే రక్షణ. ఇంత బాగా నేను చేస్తున్నాను. అందరికంటే నేను గ్రేట్ సంఘంలో. ఆయన కంటే గ్రేట్. ఆయన మొన్న ఆదివారం రాలా, సంఘ సహవాసానికి రాలా. మా అమ్మ నేను కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళం. మా అమ్మన్నది, ప్రార్థన చేయబడ్డ నీ ఫ్రెండ్స్ కోసం, సంఘంలోని ఫ్రెండ్స్ కోసం అంటే, ప్రభువా మనోహర్ మొన్న సంఘ సహవాసానికి రాలేదు ప్రభువా, ఆయనను శిక్షించండి. అసలు ఆయనకు భయం. చాలా చిన్న వయసులో అనుకుంటాం కొన్నిసార్లు నేను గొప్ప, నేను మంచి. ఎంతో టైం పట్టలేదండి నా జీవితంలో అది అర్థం చేసుకోవడానికి. నాకు ఈ ప్రాంతంతో కొంచెం అనుబంధం ఉంది. ఈ ప్రాంతానికి దగ్గర దూరమో తెలియదు, కానీ ఇక్కడ కృష్ణా నది ఉందా అండి దగ్గర? అందుబాటు రాయచూరు పోయేటప్పుడు కృష్ణా బ్రిడ్జ్ వస్తుంది కదా, మన మహబూబ్ నగర్ నుంచి పోయేటప్పుడు, ఇక్కడ కాదనుకుంటా, ఈ రోడ్డు కాదు, మహబూబ్ నగర్ నుంచి పోయేటప్పుడు రాయచూరు బస్సు అక్కడ అట్లా వెళ్తుంది. కృష్ణా నది బ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఎప్పుడెవరైనా చూసారు అది? ఆ బ్రిడ్జ్ కింద మట్టి ఉంటుందా, రాళ్ళు ఉంటాయా? రాళ్ళు ఉంటాయి కదా. వెరీ గుడ్. నా జీవితంలో ఎలాంటి స్థితికి వచ్చేసిందంటే, మా అక్క వాళ్ళు ఇక్కడ హుబ్లీ డిస్టిక్లో అనుకుంటా వాళ్ళు సేవ చేసేవాళ్ళు. చాలా 2008-9 ఆ టైంలో. అంత నీతిమంతుడుగా, అంత గొప్పవాడిగా, నేను చాలా మంచివాడిగా అనిపించుకున్న నేను
నా జీవితంలో ఎలాంటి స్థితికి వచ్చినా అంటే ఇక నా జీవితం మీద నాకేమాత్రం ఇష్టం లేక, సంతోషం లేక, నా జీవితం మీద విరక్తి పుట్టి, నా జీవితం మీద ఆయాసం కలిగి చెవులో అది అప్పుడు చిన్న చిన్నవి వాటిని ఏమంటే MP3 ప్లేయర్ పెట్టుకొని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను బయలుదేరాను. హైదరాబాద్లో బస్సు ఎక్కాను. ఏమనుకున్నాను తెలుసా? ఇంకా నా జీవితంలో ఏ సంతోషం లేదు, బ్రతికి ఏం ప్రయోజనం లేదు. అక్కడైతే చూశాను నేను రాళ్ళు ఉన్నాయి, దునికితే మాత్రం గ్యారంటీగా చచ్చిపోతా. కాబట్టి ఎవరికి చెప్పలేదు, ఎవరికి తెలియదు ఆ విషయం. ఏం చేశాను, హైదరాబాద్లో బస్సు ఎక్కాను. చాలాసేపు పాటలు వినుకుంటూ అటే నిద్రలోకి జారుకొని ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళిపోయాను. అయినా కూడా నా ప్రయత్నం మానుకోవాలా. అక్కడికి పోయిన తర్వాత, మా అక్క దగ్గరికి పోయిన తర్వాత మెడికల్ హాల్లోకి పోయి అక్కడ స్లీపింగ్ టాబ్లెట్లు తెచ్చుకొని వేసేసుకున్నాను. నేను 3 రోజులు పడుకొనే ఉన్నా. మా అక్కకు అర్థం కావడంలా. ఎందుకు ఇట్లా పడుకుంటున్నాడు, అంటే కొంచెం నేను కోపిష్టిగా ఉండేవాడిని. నన్ను డిస్టర్బ్ చేయడం ఎవరికి ఇష్టం ఉండేది కాదు. మా అక్కనే లేపుతుంది, నేను కోపం చేస్తున్నాను, మళ్ళీ పడుకుంటున్నా. కొన్నిసార్లు లేపి తినబెడుతుంది, బలవంతంగా తిని అట్లాగే మళ్ళీ పడిపోతున్నా. తర్వాత నా జీవితంలో దేవుడు ఇదే వాక్యం ద్వారా మాట్లాడిందండి. ఈ వాక్యం ద్వారా మాట్లాడిందండి. తన ప్రేమ గురించి, జగత్తు పునాది వేయబడక మునిపై క్రీస్తులో నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు అన్న మాట నుంచి నేను అర్థం చేసుకున్నాను. ఇది లిటరల్గా ఇట్లాంటి మీటింగ్లో కూర్చున్నా, ఒక అంకుల్ వాక్యం చెప్తున్నారు, అక్కడ కూర్చున్నా. నేను బైబిల్ చాలాసార్లు చదివానండి. చాలా మత గర్విష్ఠిని నేను. నా చిన్న వయసులోనే, నా హై స్కూల్లోనే దాదాపు 20 కంటే ఎక్కువ సార్లు నేను బైబిల్ చదివి కూర్చున్నా. నాకు తెలియదు ఏముంది, ఏ ప్రసంగికుడు చెప్పినా నాకు తెలిసిన వాక్యమే, నాకు తెలియని రిఫరెన్స్ ఏం లేదు అనుకున్నట్టు కూర్చున్న అంకుల్ మాట్లాడుతూ సింపుల్గా ఆయన ఏం వాక్యం చెప్పిండు కూడా నాకు గుర్తులేదు. కానీ ఒక్క మాట అన్నాడు. ఆయన ఏం చేసిండంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. అక్కడ ఆగిపోయిందండి నా మనసు. అంటే నేను కళలు, దర్శనాలు నేను అవేం నమ్మను, కానీ నేను దేవునితో మాట్లాడినట్టు, నాతో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినట్టు నేను అనుభవించాను. నేను దేవుడిని అడుగుతున్నా, ఈ వచనం చూసా బైబుల్లో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను అడుగుతున్నాను దేవునితో, జగత్తు పునాది వేయబడక మునుపు నన్ను ఏర్పరచుకున్నావా? అవును బిడ్డ, వాక్యం చెప్తుంది, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంది. అవును. నేను ఎట్లా మాట్లాడుతున్నా అంటే, అసలు నీ చాయిస్ కరెక్టేనా? నువ్వు అనుకున్న వ్యక్తి, నీ ఎంపిక కరెక్టేనా? నన్ను ఎట్లా రక్షించాలనుకుంటావు? నీకు తెలియదా నేను ఎట్లా అంటున్నావు? నన్ను చిన్నతనం నుంచి చూస్తున్నావు దేవా. ఎంత ఆరోగ్యంట్గా ఉన్నా, ఎంత గర్విష్ఠగా ఉన్నా, ఎంత విచ్చలవిడి జీవితాన్ని జీవించినా, ఎంత ఇష్టానుసారమైన జీవితం, అలవాట్లతో కూడిన జీవితం, నీ నామానికి అవమానం, చెడ్డ పేరు తెచ్చే జీవితం నేను జీవించిన, ఇవన్నీ నీకు అప్పుడు తెలియదా అన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంది. ఎస్, నాకు తెలుసు. నేను మళ్ళా ప్రశ్న తెలిసే ఎట్లా నన్ను ఏర్పరచుకున్నావు అన్నప్పుడు నేను మళ్ళీ చూసిన ప్రేమ చేత. హల్లెలూయా. నేను ఎక్కువ హల్లెలూయా చెప్పానండి, కానీ ఇట్లాంటి సందర్భం ప్రేమ చేత అనే మాట చూసినప్పుడు నాకు అర్థమైంది, చాలిగా నాకు ఈ లోకంలో ఏ ఆస్తి కూడా నాకు అవసరం లేదు, నాకు ఇంకే వేరే ఏ సంతోషం కూడా నాకు, ఇందులో సంతోషం లేదు, అందులో సంతోషం లేదని చెప్పి జీవితాన్ని, ఇక్కడ నా చేతి మీద ఘాటు కూడా ఉంటుంది, కోసుకొని కూడా చనిపోయే ప్రయత్నం చేశా, పాయిజన్ తీసుకొని కూడా చనిపోయే ప్రయత్నం చేసిన. ఇక నాకు వద్దు. నేను ఎటువంటి ఉన్నో, జగత్తు పునాది వేయబడక మునిపే తెలిసి కూడా దేవుడు నన్ను ప్రేమలో తన కుమారుల్లో ఏర్పరచుకున్నాడు అంటే, ఇక నాకు మిగతా ఎందుకు? చాలా ఆ ప్రేమ నాకు, నాలో ఏం లేదు, నీలో ఏం లేదు, రక్షించబడడానికి అనర్హత తప్ప, అయోగ్యత తప్ప మనకి మాత్రం కూడా కారణం మన వైపు నుంచి లేదు, ఆయన వైపు నుంచి ఉంది. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయా సంకల్పం, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుట, అందును బట్టి మనల్ని రక్షించుకోవాలి, మనం తన పిల్లలుగా ఉండాలని చెప్పి ఆయన అనుకున్నాడండి. ఇది ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం. ఎందుకు దేవుడు మనల్ని రక్షించాలనుకున్నాడు? ఎందుకండి? తన కృపా మహిమకు కీర్తి కలగటానికి, తన ప్రేమ చేత, తన దయ సంకల్పం చేత, తన కరుణా సంపన్న చేత ఆయన మనల్ని రక్షించాలను. రెండవది ఎలా రక్షించాలనుకున్నాడు? మళ్ళా చదువుదామా, 4-6 వచనాలు మంచిగా చదవండి. నేను రెఫరెన్సెస్ బయటకు తీసుకోపోయి మీకు పెద్ద పనేం పెట్టట్లా, ఇక్కడున్న వాటిని నాతో పాటు ఆలోచన చేయండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని
మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను, తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఎలా ప్రతి ఆశీర్వాదం మనకి ఇవ్వాలనుకున్నాడు? ఒక మాధ్యమం ఉండాలి కదా. ప్రతిదీ ఎట్లా ఇవ్వగలుగుతాం ఒక వ్యక్తికి? నువ్వు ప్రతిదీ ఎట్లా ఇవ్వగలుగుతావు? నీకున్న ప్రతిదీ కూడా ఎట్లా ఇవ్వగలుగుతావు? ఒక రాజు తనకున్న ప్రతిదీ ఎట్లా ఇవ్వగలుగుతాడు ఒక వ్యక్తికి? ప్రతిదంటే ఏంటి? తన ఆస్తి పోవాలి, తన పదవి పోవాలి, తన ప్రేమ పోవాలి, తన అనురాగం పోవాలి, తన ఆప్యాయత పోవాలి. ప్రతిదంటే అన్ని పోవాలి. అన్ని పోవాలంటే ఎట్లా ఇస్తావు? ఎవరికైనా ఎవరన్నా గొప్ప టాలెంట్ ఉంటే వానికి బంగారం ఇచ్చి పంపిస్తావు కానీ అన్ని ఇస్తావా? డబ్బు ఇచ్చి పంపిస్తావు కానీ అన్ని ఇస్తావు? కానీ అన్ని ఇవ్వాలంటే ఏం చేయాలి? వాడిని దత్తత తీసుకోవాలి. బస్ వాడిని ఏం చేసుకోవాలి? తన కుమారునిగా చేసుకోవాలి. తన కుమారునిగా చేసుకున్నప్పుడు ఈయనకున్నాయని ఏమవుతాయి? ఆయనకే చెందుతాయి. ప్రేమ చెందుతుంది, అనురాగం చెందుతుంది, ఆప్యాయత చెందుతుంది, బంగారం చెందుతుంది, డబ్బు చెందుతుంది, ఆఖరికి తన ఏమంటారు ఈ రాజరికము వారసత్వము కూడా చెందుతుంది. ఎప్పుడు? ఏం చేసినప్పుడు? తన కుమారులనుగా చేసుకున్నప్పుడు. దేవుడు కూడా మనకు అనుకున్నాడండి ఆత్మ సంబంధమైన పరలోక విషయం ప్రతి ఆశీర్వాదం ఇవ్వాలని మనకు అనుకున్నాడు. కానీ ఎట్లా ఇవ్వాలి? వీళ్ళు నా పిల్లలు కావాలి. వీళ్ళు ఏం కావాలి? నా కుమారులు కావాలి, నా కుమార్తెలు కావాలి. నేను వీళ్ళని కుమార్తెలుగా స్వీకరిస్తే బెటర్ ఐ కెన్ అడాప్ట్ దెమ్. వారిని నేను దత్తత తీసుకొనగలిగితే అప్పుడు నాకున్నదంతా వాళ్ళదే అవుతుంది, అని చెప్పి దేవుడు అనుకొని మనం ఆయన కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందు నిర్ణయించుకున్నాడంట, మనల్ని ముందు ఏర్పాటు చేసుకున్నాడంట. ఎంత గొప్ప మాట అండి అది! ఎంత సంతోషం ఇచ్చే మాట అండి. ఈ లోక సంబంధమైనవి ఏవి ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను తన కుమార్తెగా ఉండాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను తన కుమారునిగా ఉండాలనుకుంటున్నాడు. అలా నువ్వు కుమారునిగా ఉండాలని, అలా నువ్వు దేవుని కుమార్తెగా ఉండాలని ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? నీవు భూమి మీద పుట్టకంటే ముందు, ఈ లోకము ఏర్పడకంటే ముందు ఆయన నిన్ను నిర్ణయించుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మాధ్యమం ద్వారా ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు నిన్ను తన కుమారునిగా కుమార్తెగా చేసుకొని ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే మూడవది, ఎవరి ద్వారా? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, బాగానే ఉంది ఆలోచన. పాపము చేత అపరాధం చేత చచ్చిన మనుషుడు దేవుని కుమారుడైతే దేవుని ప్రతి ఆశీర్వాదం వాళ్ళదవుతుంది. ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. కానీ దానికి ఎంత పెద్ద ఆటంకం ఉందో తెలుసా మీకు? దానికి చాలా పెద్ద ఆటంకం ఉందండి. ఏంటంటే ఆటంకం? మనిషి యొక్క పాపపు స్థితి. ఏ పాపైనా దేవుని కుమారుడికి కుమార్తెగా ఉండగలుగుతారండి? పరిశుద్ధుడు కదండి దేవుడు. ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదండి ఆయన పరిశుద్ధత. పాపం ఆయన సన్నిధిలో ఉండగలుగుతుందండి? పాపి తన కుమారునిగా కుమార్తెగా ఉండగలుగుతారా అండి? మరి ఏం పోవాలి? పాపము. యోబు గురించి మీరు చాలాసార్లు చదివి ఉంటాడు. మీ కష్టాలు బాధలు వచ్చినప్పుడు యోబు గురించి బాగా చదివి ఉంటారు. యోబు గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి. ఏం మాటలు ఉంటాయి తెలుసా? పాప సహితుల్లో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగూ ఎవడును పుట్టనేరడు. దేవునికి మనుషునికి మధ్యవర్తిగా ఎవరిని ఉంటే బాగుండు, అలాగూ ఎవరును నేరరు. పెద్ద ఆటంకం ఉందండి. నీకును మీ దోషములు నీకును నాకును అడ్డుగా వచ్చినవి, నీ పాపములు మీకును నాకును అడ్డుగా వచ్చినవి. రక్షింప నేరకున్నట్లు నా హస్తము కూర్చోగాలేదు, విను నేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు నాకు అడ్డముగా వచ్చిన పెద్ద అడ్డం ఉందండి. ఆయన అనుకున్నాడు ప్రతి ఆశీర్వాదం ఇద్దాంలే, ఈ చచ్చిపోయిన వాళ్ళకి పాపాల చేత నరకాన్ని పోయే వాళ్ళకు ప్రతి ఇద్దాంలే అనుకున్నాడు. తను నా పిల్లలుగా చేసుకొని ఇద్దాంలే అనుకున్నాడు. కానీ ఆటంకం వచ్చింది. ఏంటంటే పాపులను తన పిల్లగా చేసుకోలేడు. అప్పుడు ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది. ఎవరండి? ఆయన ఏకైక కుమారుడు. నేను ఇక్కడ థియలాజికల్గా మాట్లాడట్లేదు. ఏకైక కుమారుడు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అవేం మాట్లాడట్లా. కానీ ఒక అర్థంలో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం అర్థం చేసుకోవడానికి దేవుడు అన్న పదం ఏంటండి? ఏకైక కుమారుడు. ఒక కుమారుడు ఉన్న వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుంది, ఎట్లాంటి ప్రేమ ఉంటుంది, అర్థమైందా? సో ఆయన ఎట్లా కుమారుడు అవి నేను థియాలజికల్గా మాట్లాడదలుచుకోవాలి. కానీ తనకున్న జనితైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఆయన ఏం చేయాలనుకున్నాడండి? మన కోసం ఇచ్చడం ద్వారా ఆ అద్వితీయ కుమారుడు. చూడండి ఒకసారి 7వ వచనం చూడండి ఒకసారి. దేవుని కృప మహదైశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది.
పైన ఏమన్నాడు? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడని ఉంది. కింద ఆ ప్రియుని యందు, ఏ క్రీస్తులోనైతే మనం ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్రియుని యందు, ఆ ప్రియుని రక్తము వలన మనకు విమోచనం కలుగుతుంది. మన పాపాలకు క్షమాపణ, మన అపరాధాలకు క్షమాపణ కలిగి పాపము చేత అపరాధం చేత చచ్చిన మనము విమోచించబడి రక్షించబడి నీతిమంతులముగా పరిశుద్ధులముగా చేయబడుతున్నాం. ఎప్పుడైతే పరిశుద్ధులుగా చేయబడ్డామో అప్పుడు ఏం చేయబడుతున్నాం? దేవుని కుమారులము, కుమార్తెలము, దేవుని పిల్లలము మనము అవుతున్నాం. ఇది ఎప్పుడు తెలుసండి దేవునికి ఈ విషయం? యేసుప్రభు భూమి మీద జన్మించి మనుషులందరూ యేసుప్రభుని అర్థం చేసుకోక, మనుషులందరూ తిరస్కరిస్తూ తృణీకరిస్తూ యేసుప్రభుని సిలువకేస్తున్నప్పుడు అర్థమైందండి దేవునికి. కుమారునికి కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించమన్నప్పుడు అర్థమైందండి. నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నప్పుడు అర్థమైందండి. యేసుప్రభుకి ఎప్పుడు అర్థమైందండి ఇది? ఎప్పుడు తెలుసండి ఈ విషయం? అసలు ఎవరి ఆలోచన ఇది? ఎవరి ప్రణాళిక ఇది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రణాళిక. ఎప్పటి నుంచి ఉందండి ఈ ప్రణాళిక? ఇటర్నిటీ పాస్ట్, నిత్య గతము. నిత్య గతము అంటే నీవు గిన్నెండ్లు గన్నెండ్లు అని చెప్పలేవు. ఈ పక్క పోతే నిత్యము, ఇటర్నిటీ, ఇన్ఫినిటీ, అన్ని రోజుల నుంచి ఆయన మనసులోనే ఉంది. అన్ని రోజుల నుంచి ఆయన మనసులో బాధ ఉంది. ఎస్, నేను మనిషిని సృష్టించబోతున్నా, మనిషి పాపం చేయబోతున్నాడు, మనిషి నరకాన్ని శాపాన్ని పొందుకొనబోతున్నాడు, నేను మనిషిని ప్రతి ఆశీర్వాదం ఇవ్వాలి, ఇవాళ నా పిల్లలుగా చేసుకోవాలి, నా పిల్లలుగా చేసుకోవాలంటే నా ఏకైక కుమారుని వారి కోసం పంపాలి అన్న ఆలోచన దేవునికి ఎప్పటి నుంచో మనసులో ఉంది. సంతోషం ఉంటుందండి ఎవరికైనా? యా, నేను కూడా నా బిడ్డను కోల్పోయినా అండి. 2021 సంవత్సరంలో నా బిడ్డ చనిపోయింది. 4 సంవత్సరాల అమ్మాయి, చాలా ప్రేమించిన అమ్మాయి. ఒక కుమార్తెను, ఒక బిడ్డను కోల్పోవటం అంటే నాకు స్వయంగా తెలుసు. నేను చాలా ప్రేమించిన అమ్మాయి. ఆమె చాలా జ్ఞానవంతురాలు, సువార్త నెరిగిన వ్యక్తి, చాలా సంఘాన్ని అంత చిన్న వయసులో ప్రేమించిన వ్యక్తి. మీకు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఆమె వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. నిత్య గతము నుంచి తన కుమారుడు మనిషిగా పుట్టి మనుషుల చేత తృణీకరించబడి, తిరస్కరించబడి, అవమానించబడి సిలువకు వేయబడతాడని తండ్రికి తెలిసినప్పుడు తండ్రి హ్యాపీగా ఉంటాడండి? సంతోషంగా ఉండే అవకాశం ఉందా? కానీ ఆయన సంతోషంగా ఉన్నాడు. ఎవరి కోసం తెలుసా? మన కోసం. తన కుమారుడు భూమి మీద వచ్చి మరణించి తిరిగి లేస్తే మనము తన కుమార్తెలము అవుతామని చెప్పేసి తండ్రి తన కుమారుడిని మన కోసం ఇచ్చిండండి. ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చిండు. అందుకే 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆ కుమారుడు వచ్చాడు, తన రక్తం వలన మనకు క్షమాపణ, పాప విమోచన మనకిచ్చాడు. ఆ కుమారుడు ఆ సువార్త జ్ఞాన వివేచనను 8-9 వచనాలు చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసింది. యేసుప్రభు రాకముందు సువార్త తెలుసా అండి ఎవరికైనా? ఇంత స్పష్టంగా తెలుసా అండి? ఈ రాయబడ్డ సిద్ధాంతాలన్నీ ఎవరి మాటలను బట్టి, ఎవరి జీవితాన్ని బట్టి రాయబడ్డాయండి? యేసు ప్రభుని బట్టి రాయబడ్డ పత్రికలు ఎవరిని బట్టి రాయబడ్డాయండి? రాయబడ్డ సువార్తలన్నీ ఎవరిని బట్టి రాయబడ్డాయండి? సో ఇప్పుడు సువార్తను జ్ఞాన వివేచన మనకి ఇచ్చిన వారు ఎవరు? మన కోసం రక్తం కార్చింది ఆయనే, మన కోసం సువార్తను తెచ్చింది ఆయనే. 10వ వచనం చూడండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మనందరినీ ఏకముగా సమకూర్చింది ఎవరండి? క్రీస్తు. తర్వాత వచనం చూడండి 11-12. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా, ఎవరి యందు స్వాస్థ్యముగా ఏర్పరచబడ్డామండి? క్రీస్తునందు. క్రీస్తు రక్తము వలన, క్రీస్తు జ్ఞాన వివేచన వలన సువార్త, క్రీస్తు ద్వారా సమకూర్చబడ్డాం, క్రీస్తులో స్వాస్థ్యంగా ఏర్పాటు చేయబడ్డాం. క్రీస్తు లేకుండా మనము లేము, మన రక్షణ లేదు. క్రీస్తు లేకుండా మనకి ఏది కూడా లేదండి. దేవుడు అనుకున్నాడు ప్రతి ఆశీర్వాదం మనకి ఇవ్వాలంటే కుమార్తెలను చేసుకోవాలి, మంచిదే. కానీ అట్లా చేసుకోవాలంటే తన కుమారుడిని పంపాలి. పంపాడు, కుమారుడు వచ్చాడు, తండ్రికి విధేయత చూపాడు, తండ్రికి లోబడ్డాడు. సమస్తము మన కోసం ఆయన దారబోసిండండి. తన మహిమనంతా విడిచిపెట్టి లోకానికి వచ్చి తను తాను తగ్గించుకుని దాసుని స్వరూపం ఎంత తను తాను తగ్గించుకుంటా. సిలువ మరణం అంటే మామూలు మరణం కాదండి, మామూలు మరణం కాదు. వాట్ ఏ షేమ్! ఎంత సిగ్గుచేడు తెలుసా సిలువ మరణం అనేది? ఎంత అవమానకరమైన మరణం తెలుసా ఆ కాలంలో? ఎంత నొప్పితో కూడిన మరణం తెలుసా ఆ కాలంలో? అది అలాంటిది ఒక దేవుడు అలాంటి ఒక అవమానకరమైన, ఒక నొప్పికరమైన ఆ శిక్షను పొందుకోండి అంటే మాటలు కదండి. దేవుడై ఉన్న దేవుడు
దేవుడుగా చేయబడ్డ ఆయన కాదు, నిజమైన దేవుడు. అట్లాంటి పరిస్థితి నీకోసం నా కోసం ఆయన వెళ్ళాడండి. ఆయన ద్వారానే మనకు విమోచన, ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనము దేవుని స్వాస్థ్యంగా చేయబడ్డాం. దేవుడు నీ ఆస్తి చెప్పడానికి బాగానే ఉంది, కానీ నువ్వు దేవుని ఆస్తి అంటే ఇంకా బాగుంటుంది తెలుసా. నువ్వెవరండి? దేవుని ఆస్తి, అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. నీవు ఆయన స్వాస్థ్యం, నీవు ఆయనలో సమకూర్చబడ్డావు. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేసిన, ఆయన శిరస్సు, మనమంత ఎవరమండి? ఈ ఈ పోలిక మీకు తెలుసు కదా. ఆయన శిరస్సు, సంఘమంత ఎవరమండి అంటే మనం ఎవరిలో ఉన్నాం ఇప్పుడు? క్రీస్తులో ఉన్నాం. మాట్లాడేటప్పుడు ఎక్కడ చూసి మాట్లాడతాం? తల చూసి మాట్లాడతాం కదా. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? క్రీస్తు శిరస్సు. మనం అందరము క్రీస్తులో ఉన్నాం. అందుకే మనం ప్రార్థన చేసినా, మనం పాట పాడినా, మనం వాక్యం చెప్పినా, మనం ఆరాధన చేసినా, ఏం చేసినా ఎవరిని స్తుతించాలండి? క్రీస్తును బట్టి తండ్రికి మనం స్తుతులు చెల్లించాలి. నీ కుమారుణ్ణి పంపినందుకు వందనాలు. ఊరికే ప్లీజ్ క్షమించండి, నేనేమి ఇక్కడ మార్పులు తీసుకురావడానికో తప్పు పట్టడానికో రాలేదు, కానీ ఊరికే పదాల గారడి చేయకుండా ఇవన్నీ అర్థం చేసుకుంటూ మనం దేవుని స్తుతించాలండి. చెప్పాలి దేవునితోటి, అయ్యా మేము పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో మేము ఉన్నాం, నువ్వు మాకు ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకున్నావు. ఇవ్వాలంటే మేము మీ పిల్లలం కావాలి, కానీ పిల్లలం కావాలంటే ఆటంకం, అడ్డంగా పాపం ఉన్నది. ఆ పాపం పోవాలంటే నీ కుమారుడు రావాలి. అయినా నీవు వెనకడుగు వేయలేదు. నీ కుమారుడిని మా కోసం నువ్వు పంపించడానికి వెనుక నీ కుమారుడు వచ్చిండు, మా కోసం ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి. నీ కుమారుల్లో మాకు విమోచన, నీ కుమారుల్లో మాకు రక్షణ, నీ కుమారుల్లో మమ్మల్ని సమకూర్చుకున్నావు, నీ కుమారుల్లో మమ్మల్ని స్వాస్థ్యముగా చేసుకున్నావు. తండ్రి నీకు వందనాలంటూ దేవుడిని మనం ఏం చేయాలి? స్తుతించాలి. అంత మాత్రమే కాదు, అక్కడితో దేవుడు ముగించలేదండి. మన తండ్రి ఏదైనా మీద చేసే తండ్రి కాదండి. మన తండ్రి ఏం చేశాడు తెలుసా? చివరిగా మొదటిది ఎందుకు చేశాడు, రెండవది ఎలా చేశాడు, మూడవది ఎవరి ద్వారా చేశాడు, నాలుగవది దీనికి గ్యారంటీ, రుజువు ఏంటి, ఇది మనలో జరుగుతుంది అన్నదానికి రుజువు ఏంటి. నేను మీకు చెప్పే ముందు చిన్న మాట మీకు చెప్తా. మొన్న ఒక 4-5 రోజుల క్రితం నా కుమారుడు నేను ఇంటికి వచ్చేసరికి, ఈ పాస్టరల్ కాన్ఫరెన్స్ చివరి రోజు నేను ఇంటికి వచ్చేసరికి నా కుమారుడు మా భార్య దగ్గర కూర్చున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. నేను అడిగాను ఏమైంది అని చెప్పి. అడిగితే ఆయన ఏం మాట్లాడట్లేదు, మా భార్య మాట్లాడుతుంది. అండి నేను ఆయన సువార్త ఎప్పటి నుంచో అర్థం చేసుకుంటుండు కదా, ఈరోజు నేను మళ్ళీ సువార్త పంచుకుంటున్నప్పుడు ఆయన ఏడవడం మొదలు పెట్టిండు. ఎప్పటి నుంచో సువార్త వింటుండు, సువార్త గురించి మాట్లాడతాడు, బాగానే మాట్లాడతాడు, దేవుని భయం అంతా ఉంది, కానీ రక్షణ నిశ్చయిత లేదు. ఏడుస్తూ కూర్చున్నాడు, వెక్కి ఏడుస్తున్నాడు. నేను కింద ఆయనతో పాటు కూర్చొని అడుగుతున్నా, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ? డాడీ అది ఎట్లా అర్థం చేసుకుంటారు డాడీ? అసలు ఆయన ఏంటి, పెద్దోడేం కాదండి, నా కొడుకు 11 సంవత్సరాలు అంతే. ఆయన ఏంటి నా పాపల కోసం చచ్చిపోడేంటి డాడీ? నేను ఇట్లే పాపంలో చచ్చిపోయి నేను నరకానికి పోతే ఆయనకు పోయేదేముంది డాడీ? అసలు ఎట్లా అర్థం చేసుకుంటాడు? నేను దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు అని చెప్పి అసలు ఆయన ఏడ్చేస్తున్నాడు. ఆయన ఏడుస్తున్నప్పుడు, బిడ్డ రక్షణ అంటే అఫ్కోర్స్ దుఃఖం ఉండాలి, ఆత్మానుసరణ దుఃఖం ఉండాలి, కానీ రక్షణ అంటే సంతోషించాల్సిన విషయం అన్నప్పుడు ఆయన మళ్ళొక ప్రశ్న అడిగిండు, డాడీ నేను రక్షించబడ్డా నాకు ఎట్లా తెలుస్తుంది డాడీ? నేను రక్షించబడ్డా నాకు ఎట్లా తెలవాలి డాడీ? ఎట్లా తెలుస్తుంది తెలుసా అని చెప్పి వాక్యం తిప్పి 1 యోహాను 1:8 తీసుకుపోయినప్పుడు అక్కడ ఏముంటుందండి? మన పాపంలో మనం ఒప్పుకున్న ఎడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఏం చేస్తారంట మనల్ని? అమ్మ సమస్త దుర్నీతిని మనం ఎట్లా చేస్తారంట? పవిత్రులుగా చేయను. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎవరిని ఉంచుతున్నావు? దేవుని కుమారుడు. ఎవరిని ఉంచుతున్నావు? నా కోసం వచ్చిన రక్షకుడు. ఎవరిని ఉంచుతున్నావు? నా కోసం రక్తం గార్చిండు, ప్రాణం పెట్టిండు. నీవు పశ్చాత్తాపడ్డవా? నువ్వు పాపివని. ఎస్ నేను పశ్చాత్తాపడ్డాడి, నేను పాపినే. నువ్వు మారు మనసు పొందినవా? ఇక నుంచి నేను ఇంతకాలం జీవించకుండా నేను దేవుని కోసం జీవిస్తున్నాని అటు నడుస్తున్నా, నీవు ఇటు తిరిగి దేవుని కోసం జీవించడం మొదలు పెట్టినవా? ఎస్ డాడీ నేను దేవుని భయం కలిగి నేను ఇటు తిరిగే ప్రయాణం చేస్తున్నా. ఇప్పుడు వాక్యం చెప్తుంది, ఆయన నిన్ను సమస్త దుర్నీతి నుంచి ఏం చేసిండు? పవిత్రునిగా. తూర్పుకు పడమరకు ఎంత దూరం నీ పాపాలంత దూరంగా ఆయన చేసిండు. ఇప్పుడు నువ్వు దేన్ని బట్టి నీకు రుజువు వస్తుంది? ఎవరో వచ్చి సిరిసిల్ల నుంచి ఒకరు వచ్చి ఏస్తున్నామూలో ప్రకటిస్తున్నా నువ్వు రక్షించబడ్డావని చెప్పాల్సిన అవసరంలా. ఎవరో ఇంకా దైవ సేవకుడు, పేరు మోసిన దైవ సేవకుడు నెత్తి మీద చేయబెట్టి నిన్ను పడగొట్టి ఉఫ్ఫను ఊది అవి చేయాల్సిన అవసరంలా. వాక్యమే సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ చూడండి ఆ మాట మనం చూద్దాం. 13-14 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సత్యవాక్యము
పదం బాగుంది కదండి. సత్య అంటే ఏంటండి? నిజం కదా. అంటే అబద్ధం అవకాశము. యేసు ప్రభు కూడా మన కోసం ప్రార్థన చేస్తూ యోహాను 17:17 ఏమన్నాడండి? తండ్రితోటి, తండ్రి నేను వెళ్ళిపోతున్నా, వీళ్ళని వదిలిపెడుతున్నా, వీరిని ప్రతిష్ఠించుము అని చెప్పి ఏమన్నాడండి? వీరిని సత్యమందు ప్రతిష్ఠించుము. సత్య వాక్యము అంటే అబద్ధము చెప్పలేని వాక్యము మనకు సాక్ష్యం ఇస్తుందండి. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాం, ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. మనం ఎంత ఘోర పాపలమైన మనల్ని క్షమిస్తాడని వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది. అది మొదటి సాక్ష్యం, మొదటి గ్యారంటీ. రెండవ గ్యారంటీ ఏంటో తెలుసా? 14వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం చివరి భాగం. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ఏం చేయబడ్డారు? ముద్రించబడ్డారు. చివరిలో చూడండి, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా. సంచకరువు అనే పదానికి అర్థం తెలుసా? సేవకులు కాకుండా ఎవరన్నా కింద వాళ్ళు చెప్పండి. సంచకరువు అనే పదానికి అర్థం తెలుసా? సంచకరువు. మీరు మోస్ట్లీ కన్నడలో చదువుతారా బైబిల్? తెలుగులో చదువుతారా? తెలుగులో చదువుతారా? సంచకరువు అనే పదానికి అర్థం తెలిసి ఒక ఆలోచన చేశారా? ఇంగ్లీష్ ఎవరైనా చదువుతారా బైబిల్? ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా చదువుతారండి? ఇంగ్లీష్లో ఏమనుంది జోసెఫ్ బ్రదర్? యా, which is the earnest of our inheritance. ఇంకొక వర్షన్ కూడా చదువుతాను చూడండి. సంచకరువు. మీరు ఏదైనా ఒక ప్లేస్ను కొనాలి అనుకున్నప్పుడు ముందు ఏమిస్తారండి? దాన్ని ఏమంటారు? ఇక్కడ ముందు కొంత అమౌంట్ ఇస్తే దాన్ని ఏమంటారు? భయానా అంటారా? భయానేనా? ఈ పదం అదేనండి. ఇక్కడ వాడబడ్డ పదం ఏంటండి? సంచకరువు అంటే భయాన. కింద ఏమైనా ఉందా అండి? ఫుట్ నోట్లు ఇక్కడ ఏం లేదు కదా? లేదు. ఓకే, భయాన గ్యారంటీ. నేను ఇది కొంటా, ఇదిగో ఒక 10,000 ఇస్తున్నా, నా కోసం ఆపు, ఎవరికి అమ్మకు, ఇది నాది, గ్యారంటీ ఇస్తారు కదా, దాన్ని భయాన అంటాం కదా. మనకు భయానగా ఎవరున్నారండి ఇక్కడ? మన స్వాస్థ్యము, పరలోక స్వాస్థ్యానికి భయానగా ఎవరున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ మన స్వాస్థ్యమునకు. ఆత్మ అన్న కాడ పెద్ద లెటర్లో ఉంది కదండి. పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎట్లున్నాడంట? భయానగా ఉన్నాడు. ఇటు వాక్యము సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి, మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు అంటే మళ్ళీ కబర షబర్ ఇక రాబ్ అనేది కాదండి. ప్లీజ్ ఎవరన్నా మాట్లాడితే నేను మిమ్మల్ని అఫెండ్ చేయట్లేదు. అది కాదండి పరిశుద్ధాత్మ దేవుడు అంటే. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పాపమును ఒప్పింపజేస్తాడు. నీ లోపల నుంచి నువ్వు పాపమును ఒప్పింపజేస్తాడు. నీలో మారు మనసు కలగజేస్తాడు. నీలో పశ్చాత్తాపం కలగజేస్తాడు. నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు శిలువ కార్యం మీద నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. నువ్వు తిరిగి జన్మించేలా చేస్తాడు. నీవు ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని విశ్వాసం ఉంచినవో నిన్ను సంఘానికి చేరుస్తాడు. ఇవ్వండి పరిశుద్ధాత్మ కార్యాలు. బైబిల్లో ఉన్న కార్యాలు. బయట చాలా కార్యాలు చెప్తున్నారు, అవి పరిశుద్ధాత్మకు సంబంధం లేదండి. మీకు ఎక్కడైనా అన్యాజ్ఞ అనే పుస్తకం దొరికితే జాన్ మెకార్థర్ గారు రాసింది, మీరు చదివి చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ కార్యాలు అవి కాదండి. మళ్ళీ చెప్తున్నా, ఆయన నిన్ను ఒప్పింపజేస్తాడు, నీకు పశ్చాత్తాపం ఇస్తాడు, నీకు విశ్వాసం ఇస్తాడు, నీకు మారు మనసు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ కలిగి ఉన్నావో నిన్ను క్రీస్తు శరీరానికి చేరుస్తాడు. దేవుని కుమారునిగా కుమార్తెగా చేస్తాడు. తిరిగి జన్మింపజేస్తాడు. నూతన జీవితం ఇస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు, నూతన మనసు ఇస్తాడు, వాక్యాన్ని అర్థం చేస్తాడు. ఇవ్వండి పరిశుద్ధాత్మ కార్యాలు. ఎవరికైతే మళ్ళీ అవి కూడా ఎట్లా వచ్చి కనబడి ఏదో కాదండి. గాలి ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎట్లా పోతుందో తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి మనలో ఈ కార్యాలన్నీ చేస్తాడు. అప్పుడు మనకేం కలుగుతుందండి? ఒక గ్యారంటీ. ఎస్, నేను రక్షించబడ్డా. తండ్రి నాకు ప్రతి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు. దానికోసం నన్ను తన కుమారునిగా చేయాలనుకున్నాడు. పాపం అడ్డం ఉండే, ఆ పాపాన్ని తీసివేయడానికి తన కుమారుని నా కోసం పంపించాడు. ఆ కుమారుడు వచ్చి నా కోసం మరణించి తిరిగి లేచి తన రక్తంలో నా పాపాన్ని కడిగి దేవుడు నన్ను తన కుమారునిగా చేసుకుండు. ఇప్పుడు వాక్యం నాకు సాక్ష్యం ఇస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను రక్షించబడ్డానని. హల్లెలూయా. ఇక్కడ ఎవరెవరు కనబడ్డారండి ఇందులో? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమన దేవుని బిడ్డ, ఒక మాట చెప్పిన నీకు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ విషయంలో ఏ ఇంట్రెస్ట్ కలిగి ఉండో తెలుసా? నీకు ఇస్తే మళ్ళీ పోయేదాని విషయంలో, నీకు ఇస్తే పోగొట్టుకునే దాని విషయంలో, నీకు ఇస్తే పాడైపోయేదాని విషయంలో, నీకు ఇస్తే కొంతకాలం ఉండి తర్వాత ఉండకపోయేదాని విషయంలో దేవుడు ఇంట్రెస్ట్ కలిగి లేడండి. అందుకే అన్నాడు, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి. హల్లెలూయా.
ఆలోచన చేయండి దయచేసి. ఇంకా ఇంకా ఆ సువార్త కలుషితం చేయబడ్డ మనసుతో ఆలోచన చేయొద్దు. దేవుడు అంటే నాకు ఇవి చేసి పెడతాడు, దేవుడు అంటే నాకు అవి చేసి పెడతాడు. ఎస్, అది చేసి పెడతాడు. ఏమవుతుంది? మా అమ్మమ్మ క్యాన్సర్ ఉందండి, 30-40 సంవత్సరాల బ్రతికించబడ్డది దేవుని చేత. అట్లా అని చెప్పి ఇంకా అట్లా ఎప్పటికీ ప్రాణంతోటే ఉంటుందండి? ఆమె క్యాన్సర్ నుంచి విడిపించబడడం ముఖ్యమా, రక్షించబడడం ముఖ్యమా? ఆమెను కనుక మీరు కదిలిస్తే ఇంకా బతికే ఉంది, కదిలిస్తే తన క్యాన్సర్ గురించి బాగుపడి దాని గురించి చెప్పదండి. ఆమె ఏం చెప్తా తెలుసా? నేను పాపిని, యేసయ్య నా కోసం వచ్చి మరణించి తిరిగి లేచిండు, నేను రక్షించబడ్డా, నేను పరలోకం పోతా. నువ్వు పాపివి, నువ్వు రక్షించవలేదు, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకో, పరలోకం పోతావు, నమ్ముకోకపోతే నరకానికి పోతావు అని చెప్పి గొల్లు నేడుస్తుందండి. ఎందుకంటే షీ నోస్, ఆమెకు తెలుసు దేవుడు నీ విషయంలో నా విషయంలో దేని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. భౌతిక జీవితం పట్ల ఎస్, అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన అవసరం అనుకుంటే ఇస్తాడు, అవసరం కాకపోతే ఇయ్యడండి. ఓర్ వి టు ఆస్క్, మనం ఎవరం అడగడానికి? మరి పౌలు గంత గొప్ప సేవకుడు, ఆయనకు అన్ని ఇచ్చిండా అండి? ఓడ బద్దలు కాలేదా అండి? ఆయన దిగంబరిగా బట్టలు లేకుండా దిగంబరిగా లేడా అండి? ఆకలి దప్పులతో లేడా అండి? పౌలుకు తెలుసు అవి కాదు నాకు దేవుడు ఇవ్వాలనుకుంటావు, నాకు ఇవ్వాలనుకుంటే రక్షణ. అందుకే సమస్తం నష్టంగా పెంటగా ఎంచుకొని నేను ఆ బహుమానం కోసం పరిగెత్తున్నా అంటాడండి. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వచనాల నుంచి నీకు తెలియజేస్తున్నా, నీ రక్షణ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. నువ్వు రక్షించబడితే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఇక నీకేం కొదువు ఉండదు. ఈ లోకంలో నీకు ఏమి ఉన్నా లేకపోయినా నీకు సమస్య లేదు. ఆ రీతిగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల వంచి కళ్ళు మూసుకుని కొద్దిసేపు ఆలోచన చేద్దాం ఈ విషయాల కోసం. దయచేసి కొద్ది నిమిషాలు ఈ విషయాల కోసం ఆలోచన చేద్దాం. ఆలోచన అంటే ఆలోచన చేయండి ప్లీజ్. మనసుతో ఆలోచన చేయండి, హృదయంతో ఆలోచన చేయండి. అలవాటుగా ఏవో కొన్ని పదాలు నోట్లో నుంచి రావద్దండి. మీరు నోటితో నాకు శబ్దం వినబడకపోయినా పర్లేదు, కానీ మనసులో ఆలోచన చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వాలనుకుంటున్నావు. నేను చాలాసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా నిన్ను. నువ్వు ఇవ్వాలనుకుంటున్న వాటి విషయంలో నేను ఆలోచన చేయలే, నాకు కావాలనుకుంటున్న వాటి విషయంలో నేను ఆలోచన చేసిన. ఒకవేళ నువ్వు ఇంతవరకు రక్షణ సువార్తను విని ఈ కోణంలో ఆలోచన చేయక, రక్షణ కోసం ప్రార్థన చేసుకోక, ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభువా అని కనుక నువ్వు అట్లానే అడిగి ఉంటే, ఈరోజు నువ్వు దేవుణ్ణి అడుగు. నీవు నా పట్ల ఏ ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావు అంటే, నా ఆత్మ రక్షణ కోసం నువ్వు ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, నన్ను రక్షించుము అని నువ్వు అడుగు. ఒకసారి ఆలోచన చేయి. నేను రక్షించాలంటే, ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వాలంటే నువ్వు తన కుమారునివి కావాలి, తన కుమార్తెవి కావాలి. అట్లా కావాలంటే నీకు పాపం అడ్డం ఉంది, ఆ పాపం పోవాలంటే తన కుమారుడు రావాలి. వచ్చాడండి, తన కుమారుడిని పంపాడు, కుమారుడు వచ్చాడండి. ఆయన నీకోసం నా కోసం మరణించి తిరిగి లేచాడు. ఆలోచన చేయి ఒకసారి. ఒక చిన్న బిడ్డ ఈ సంగతి తెలుసుకొని గొల్లున ఏడుస్తూ ఆయన పశ్చాత్తాపడుతుండు. నీకు అర్థమవుతుంది ఆ విషయం? దేవుడు ఈ లోకానికి వచ్చి నీ పాపమును తీసేసి నిన్ను దేవుని కుమారునిగా కుమార్తెగా చేయటానికి, నీకు రక్షణ ఇవ్వడానికి, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని, ఆయన మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని ఆయన శిలువ మరణం పొంది నీకోసం నా కోసం తిరిగి లేచాడు. ఇకనైనా నీ హృదయం దేవునికి ఇవ్వు. నువ్వు అడుగు దేవుణ్ణి. ఇదేదో నేను నమ్ముకున్నాడు కాదు, నేను ఏర్పాటు చేసుకున్నాడు కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నీ కుమారులో నన్ను నిర్ణయించుకున్నావు, నీ కుమారులో నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పుడు నేను జస్ట్ ఒప్పుకుంటున్నా అంతే. అను దేవునితో, అయ్యా ఇక్కడ నుంచి నాకు అర్థమవుతుంది, నువ్వు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నావు, నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను రక్షించాలనుకుంటున్నావు. నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు, నీకోసమే బ్రతుకుతా, ఇక ముందు నేను మునుపట్లెక్క జీవించా, నేను మారు మనసు పొందుతా అని దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకో. రక్షించబడ్డ బిడ్డ, ఇంత గొప్ప విషయాలను బట్టి నువ్వు రోజు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? ఎంత గొప్ప పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు బోరు కొడుతుందా? నువ్వు ఎంత దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ఎంత దేవుణ్ణి మహిమపరుస్తున్నావు? ఆ పరలోక విషయంలో దేవునికి ఆశీర్వాదం ఇస్తే ఆ పరలోకం కోసం బ్రతుకుతున్నావా నీవు? క్రీస్తులో, క్రీస్తు ద్వారా, క్రీస్తును బట్టి నువ్వు రక్షించబడ్డావు. ఆ క్రీస్తు పోలికలో నువ్వు జీవిస్తున్నావా? ఆ క్రీస్తు తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని కృపామహిమకు కీర్తి కలగాలని, కేవలము ఆయన కృపామహిమకే కీర్తి కలగాలని నేను రక్షించుకుంటే నీ జీవితం ద్వారా ఆయనకు మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? అన్యుల మధ్యలో నీవు ఉంటున్నావు, స్నేహితుల మధ్యలో నీవు ఉంటున్నావు, దేవుని బిడ్డగా నువ్వు చలమని అవుతున్నావు. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ప్రార్థన చేసుకుందామండి, యథార్థంగా ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఆలోచన చేసుకుంటూ అడుగుదాం దేవునికి హృదయపూర్వకంగా, నోరు తెరిచి.
మనం అడుగుదాం.